ఆ గుసగుసలేంటి పిల్లలు? మాకు కూడా చెప్పండి ప్లీజ్. మేమేం డిస్కస్ చేస్తున్నామంటే, మొదటిసారి మీరు మాలా అక్కను కలిసినప్పుడు మీ తనలో ఏం స్పెషాలిటీ కనిపించింది? వెంటనే నచ్చేసింది. ఎందుకు మీకు మాలా అక్క నచ్చలేదా ఏంటి? లేదు లేదు, అలాంటిదేం లేదు. మేం జస్ట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏం క్వాలిటీస్ చూసారు మీరు తనలో? వీళ్ళు అసలు ఎప్పుడూ ఇలా మాట్లాడరు. ఇవాళ స్పెషల్గా నన్ను ఆట పట్టిస్తున్నారు. సరే ముందు చెప్పండి, చోలే భటూరు ఎవరెవరు తింటారు? ఇంకా చౌమిన్ ఎవరు? నాకు. ఇంకా పావ్ బాజీ ఎవరు? అయితే మీకు పావ్ బాజీ అంటే ఇష్టమా? అది మీరేవైతే ఆప్షన్స్ ఇచ్చారో వాటిలో ఇదే బెస్ట్. సరే, నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. చెప్పండి చెప్పండి. త్వరగా చెప్పు, త్వరగా. మీ మాలాకి ఎంతవరకు ఓకే చెప్పలేదు. అరే ఎందుకు? ఎందుకు మాలా అక్క? మా సోనా అనే చాలా మంచివాడు కదా. స్లో 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 స్లో. జాగ్రత్త. ఎవరికేం కాలేదుగా? ఎవడ్రా వీడు? దిగట్రా చూద్దాం. వావ్, బయటికి రారా నువ్వు. వదిలేయండి, కళ్ళు మనం దొబ్బయారా వెళ్దాం వెదవా? పదండి. కనబడటం లేదా నీకు? వద్దు, వదిలేయండి కిందకి దిగు. వాళ్ళని. రే బయటికి రారా. చూస్తుంటే మంచి ప్రో డ్రైవర్ లా కనిపిస్తున్నావు. నేరుగా కార్ లైట్ కి గుద్దేశావు. హ? బండి స్పీడ్గా నడిపింది నువ్వా నేనా? మీ మావయ్య నడుపుతున్నాడు రా ఇంత వేగంగా. అర్థమైందా నీకు? అన్న గురించి భయపడదక్క. బ్రౌన్ బెల్ట్ తెలుసా అన్నయ్య? వాళ్ళందరికీ ధూళి తీరిపోతుంది. చూడు, సింపుల్గా ఒక సారీ చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపో. అరే అందరు రండి, సారీ చెప్పండి సార్కి, లేదంటే కోపడతారు. ఒకవేళ సారీ చెప్పకపోతే? గాయస్, సీరియస్గా చెప్తున్నా, నాకు గొడవ పడాలని లేదు. ఇది మాత్రం చెప్పు, స్క్రాచ్కి డబ్బులు మీరు ఇస్తున్నారా లేక ఇన్సూరెన్స్ కంపెనీయా? మమ్మల్ని డబ్బులు అడుగుతావా? చూసారా, నేనేం చెప్పాను మీకు? ఓకే అన్నానికి ఆలోచించండి. ముందుకెళ్లేలోపు పరిచయం చేసుకుందామా? త్రివేణి సింగ్, వైజాగ్లో ఇండియన్ ఆర్మీ. గొడవలదు, ఆర్మీ అతను. లేదు, రింకు గొడవ పడాలనుకుంటే పడినిపో, పరువు పోతుంది అంతే. సారీ సార్, సారీ. రింకు పద. తీ త్వరగా తీ, పద పద పద. అరే లోపల కూర్చో. జై హింద్ సార్. ప్రతి సండే బయటికి తీసుకెళ్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఓకే చెప్పేయచ్చు కదా. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళేం అనటం లేదు. మనం వైలెన్స్ని అస్సలు నమ్మం, అవునా? రైట్. రైట్. యూ ఓకే? హా. ఓకే చెప్పండి అన్నయ్య. ఓకే అండి. आज क्यों लगने लगा है सब कुछ हंसी, जैसे कोई आ गया है अपना साही। नई सी है ये बातें, रातें अफसानी क्यों है? क्योंकि तू ज़माने में हम मोहब्बत को मिले, इशारों से हम समझने लगे वो बातें अनकही,
మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే మాల వచ్చేసింది, నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఉమ్, ఒక విషయం నాకు చెప్పు. ఉమ్, నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ, ఓ తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరు ఇది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఆ చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. 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 కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. See you.